వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. చాలా సీజన్స్ మారుతూ ఉంటాయి, అలాగే క్లైమేటిక్ కండిషన్స్ కూడా మారుతుంటాయి, మన బాడీ టెంపరేచర్ దానికి తగ్గట్టు అలవాటు అవుతూ ఉంటుంది. సో ఇలాంటప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ అండ్ అలాగే మనం తీసుకునే ఫుడ్ ఇంగ్రీడియంట్స్ కూడా మారుతూ ఉండాలి. సో ఏ సీజన్లో ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అని మనం న్యూట్రిషనిస్ట్ పల్లవిని అడిగి తెలుసుకుందాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్యా, హౌ ఆర్ యూ? నేను చాలా బాగున్నాను. సో ఎలా ఉన్నావు నువ్వు? యా, ఐఎమ్ వెరీ గుడ్. సో యాక్చువల్గా సీజన్స్ వైజ్ మనం ఫుడ్ ఇంటేక్ అనేది డిఫరెంట్గా తీసుకోవాలి, ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి కదా. సో ఎలా తీసుకోవాలంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ ఎలా అంటే, ఇప్పుడు సమ్మర్ రాగానే అందరూ బాడీ హైడ్రేషన్ ఉంచుకోవడానికి లైక్ కుకుంబర్ తీసుకుంటారు, అండ్ బాగా వాటర్ మిలన్, మస్కిమిలన్ లైక్ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకుంటారు. అండ్ అలాగే వింటర్ రాగానే బాగా వేడిగా తీసుకోవాలి అని అనుకుంటారు. సో అలా సీజన్ మారుతున్న కొద్దీ మీరు చెప్పినట్టు మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో అలా బ్యాలెన్స్డ్గా తీసుకుంటే మన బాడీ టెంపరేచర్కి కరెక్ట్గా ఎవ్రీథింగ్ ఆల్ రైట్గా ఉంటుంది. సో మన బాడీకి విటమిన్స్ అయినా మినరల్స్ అయినా ఎవ్రీథింగ్ చాలా నీడెడ్ కదా. సో మనం అన్ని ఫుడ్ గ్రూప్స్ లైక్ మనకున్న 5 ఫుడ్ గ్రూప్స్ కూడా డైలీ తీసుకుంటే ఎలాంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఓకే, సో మరి ఇవాళ ఎటువంటి రెసిపీస్తో మా ముందుకు వచ్చేసావు? సో ఈరోజు నేను చెప్పే రెసిపీ ఏంటి అంటే, సౌత్ ఇండియా ఒక స్పెషల్ బ్రేక్ఫాస్ట్ని మనం కొంచెం వేరే ఇంగ్రీడియంట్తో కలిపి చేస్తున్నాం. అదేంటి అంటే గుమ్మడికాయ అటుకుల దోశ. ఓకే, దోశ అంటే అందరి ఫేవరెట్. టక్కున దోశ అనగానే అబ్బా అనిపిస్తుంది. అండ్ గుమ్మడికాయ అండ్ అటుకుల కాంబినేషన్ అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. సో మరి చూద్దాం ఎలా ఉండబోతుందో. ఓకే, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్యా, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఆల్రెడీ కొంచెం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా నేను తెచ్చేసాను. ఓకే, సో గుమ్మడికాయలు ఉన్నాయి, అటుకులు ఉన్నాయి, చక్కగా కొంచెం పులుపుదనం కోసం పెరుగు తీసుకొచ్చావు. పెరుగు కూడా తీసుకొచ్చాను. అండ్ దోశ బ్యాటర్, ఎలాగైనా దోశ పిండి కావాల్సిన బ్యాటర్ ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసి తెచ్చాను. చక్కగా ఇంగ్రీడియంట్స్ అయితే అన్ని వచ్చేసాయి, అన్ని డిస్కస్ కూడా చేసుకున్నాం. సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. మరి స్టార్ట్ చేద్దాం. కొంచెం దోశ సాఫ్ట్ గా రావడానికి మనం అటుకులు ఇంకా గుమ్మడికాయ కొంచెం మిక్సీ పట్టేద్దాం సాఫ్ట్ గా రావడానికి. ఓకేనా, జార్ తీసుకొచ్చేస్తాం. ఓకే 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 ఇందులో మనం మన గుమ్మడికాయ ముక్కలు అలాగే అటుకులు. సో ఎలాగో గుమ్మడికాయ ముక్కలు అటుకులు వేసేసాం కదా, కొంచెం వాటర్ వేసేసి మనం మిక్సీ పట్టాలి. నేను కూడా అదే అనుకున్నాను. ఓకే, సరిపోతాయి. సరిపోతుందా? సో సాఫ్ట్ గా అయ్యింది ఈ గ్లాస్ మనకు. ఓకే, ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇదంతా కూడా మిక్స్ చేసేది. ఓకే, సో ఫస్ట్ మనం దోశ బ్యాటర్ వేసేసుకుందాము. ఓకే, ఆ తర్వాత మన గుమ్మడికాయ తురుము ఇందాక మిక్స్లో పట్టుకున్నాం కదా, అలాగే పెరుగు. ఓకే, సో ఈ లోపు నేను కొంచెం స్టవ్ ఆన్ చేసి ఉంచేస్తాను. సో దట్ హీట్ కొంచెం వేరే స్పూన్ ఇవ్వ. ఓకే, ఇందులో కొంచెం టేస్ట్ రావడానికి అలాగే కొంచెం దోశకి అలా పొంగడానికి కొంచెం సోడా కూడా యూస్ చేస్తాం. ఓకే, కొంచెం సాల్ట్. సో ఇదంతా కూడా మనం బాగా మిక్స్ చేసేసుకున్నాం. మొత్తం ఈ గుమ్మడికాయ తురుము ఏదైతే ఉందో ఈ దోశ బ్యాటర్ బాగా మిక్స్ అయిపోవాలి. లైక్ ఇలా మనకు ఒక డిఫరెంట్ కలర్ వచ్చేస్తుంది. గుమ్మడికాయ కొంచెం yellowish కలర్ వచ్చేస్తుంది. సో నార్మల్గా ఇంట్లో దోసపిండి ఉంటుంది కాబట్టి దోసపిండిలో కూడా మనం ఈ గుమ్మడికాయ తురుము వేసేసుకొని దోశలు వేసేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇది ఓన్లీ లైక్ దీనికి కోకోనట్ చట్నీ అలా ఏది లేకుండా కూడా ఓన్లీ సపరేట్గా దోశ కూడా తినేసేయచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే ఆ గుమ్మడికాయ ఫ్లేవర్ మోస్ట్లీ గుమ్మడికాయ కర్రీ కానీ అలా ఎవరు తినడానికి ఇష్టపడరు కదా. సో ఇలా తురిమి దోశలాగా చేసుకుంటే బాగుంటుంది. సో మన కన్సిస్టెన్సీ రెడీ అయిపోయింది. దోశకి ఈ మాత్రం కన్సిస్టెన్సీ చాలు. ఓకే, సో ప్యాన్ కూడా కొంచెం వేడెక్కింది. సో కొంచెం ఆయిల్ వేసేసుకున్నాం ఫస్ట్. యూజువల్గా మనం దోశ పెనంలోనే ఎక్కువ దోశలు వేస్తూ ఉంటాం కదా. సో యాక్చువల్లీ ఇలాంటి దాంట్లో కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో కొంచెం ఆయిల్ సైడ్స్ కి కూడా బాగా వేయాలి, లైక్ కింద పట్టేయకుండా ఈజీగా మనం ఫ్లిప్ చేయొచ్చు. సో ఇంకా హీట్ ఎక్కువైంది, సో మనం వేసేసుకోవచ్చు అనమాట.
సో కొంచెం మనకు పామ్ సైజ్ లాగా వచ్చినా ఓకే, ఎందుకంటే ఇందులో తురుము వేసాం కదా. సో ఇలా సో చక్కగా అంటే కొంతమందికి కొంచెం థిక్గా ఇష్టము అండ్ థిన్గా ఇష్టము, ఇలాగ మనం మంచిగా ఎక్కువ మిక్సీ పట్టేసాం కాబట్టి ఇలా అయినా పర్లేదు. ఓకే, కొంచెం ఊతప్పం సైజులో అన్నట్టుగా. ఓకే, సో సైడ్స్ నుంచి కొంచెం ఆయిల్ వేసుకుందాం. సో దీనికి మనకు సైడ్స్ కూడా కొంచెం క్రిస్పీగా వస్తుంది. ఓకే, ఓకే, అప్పుడే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కుక్ అవ్వడం, చక్కగా బ్రౌనిష్ గా కాలిపోయింది రెండు వైపులా కూడా బాగా వేగిపోయింది కదా. ఓకే, సో మనం ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఓకే, సో ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు కొంచెం క్రిస్పీగా ఉండడానికి. ఓకే, సో సర్వింగ్ ప్లేట్ రెడీగా ఉంది లాస్ట్ ఇక్కడ, జస్ట్ సర్వ్. సో చక్కగా బ్రౌనిష్ కలర్లో వచ్చింది అండ్ చాలా మంచి అరోమా కూడా వస్తుంది. సో రెడీ అయిపోయినట్టేనా ఇంకా? సో మనకు దోశ రెడీ అయిపోయింది. ఇది నార్మల్ ఇలా కూడా తీసుకోవచ్చు, లేదు అంటే ఏదైనా కోకోనట్ చట్నీ కానీ, పుదీనా చట్నీ, స్పినాచ్ చట్నీ అలా కూడా తీసుకోవచ్చు. ఓకే, సో ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా బాగుంటుంది, అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా తీసుకోవచ్చు. ఓకే, గుమ్మడికాయ అటుకుల దోశ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొక్కసారి చూద్దాం. గుమ్మడికాయ అటుకుల దోశకి కావలసిన పదార్థాలు: దోసపిండి 1 కప్పు, గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, అటుకులు కొద్దిగా, పెరుగు 1/2 కప్పు, ఉప్పు తగినంత, వంట సోడా చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు. గుమ్మడికాయ అటుకుల దోశ తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్లో గుమ్మడికాయ ముక్కలు, అటుకులు వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో దోసపిండి, గుమ్మడికాయ పేస్ట్, పెరుగు, వంట సోడా, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాన్ లో నూనె వేసి దోశలాగా వేసుకొని 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గుమ్మడికాయ అటుకుల దోశ రెడీ. కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే, సో టేస్ట్ చేసేద్దామా పల్లవి? యా, చాలా సాఫ్ట్ గా వచ్చింది. వావ్, చక్కగా ఆ గుమ్మడికాయ ఫ్లేవర్ ఎగ్జాక్ట్ గా చాలా మెత్తగా వచ్చింది, చాలా సాఫ్ట్ గా వచ్చింది కదా. సో ఇది చిన్న బేబీస్ కి కూడా ఫీడ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు, డైజెషన్ అవుతుంది అవ్వదని లేదు. సో బేబీస్ కి కూడా ఫీడ్ చేయొచ్చు ఈ ఫుడ్. అండ్ ఏంటంటే మనం అటుకులు కూడా వేసాం కాబట్టి అంత సాఫ్ట్ గా వచ్చింది. నువ్వు అన్నట్టు చట్నీ కూడా అక్కర్లేదు, యాక్చువల్గా కొంచెం ఫ్లేవర్డ్ లాగా ఉంది కాబట్టి మనం నార్మల్ గా కూడా తినొచ్చు. ఓకే, సో దోశ అయితే సూపర్ గా వచ్చింది అండ్ వెరీ టేస్టీగా వచ్చింది. సో మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఇంకా ఆల్రెడీ మనకి సమ్మర్ వచ్చేస్తుంది. సో సమ్మర్లో ఇది చాలా కామన్ ఫుడ్, అది మనం కొంచెం హెల్తీగా చేస్తున్నాం. ఏంటి అంటే సమ్మర్ ఫ్రూట్ సలాడ్ విత్ నట్స్. ఓకే, సమ్మర్ ఫ్రూట్ సలాడ్ విత్ నట్స్ అన్నమాట. ఫ్రూట్ సలాడ్ అంటే అందరూ తింటారు, పైగా కొంచెం అలాగా నట్స్ వేస్తే కాబట్టి కొంచెం న్యూట్రిషియస్ గా ఉంటుంది ఫుడ్ కూడా. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్యా, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. వావ్, అసలు ఇంగ్రీడియంట్స్ చూస్తుంటే చాలా దిల్కుష్ అయిపోతుంది. ఐస్ క్రీమ్ అండ్ డిఫరెంట్ ఫ్రూట్స్ అన్ని తీసుకొచ్చేసావు. ఎస్పెషల్లీ డ్రాగన్ ఫ్రూట్ చాలా మంది ఇష్టంగా తింటున్నారు ఇప్పుడు. అండ్ సపోటా మంచి డిస్టింక్ట్ ఫ్లేవర్ ఉండే ఫ్రూట్ అది. అండ్ నెక్స్ట్ థింగ్ మన స్ట్రాబెరీస్, అలాగే నట్స్ కూడా ఉన్నాయి. మంచి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, మంచి మినరల్స్, ప్రోటీన్స్ అన్నీ ఉండే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ బాడీకి ఏదైతే కావాలో అన్నీ ఇక్కడ దొరికేస్తున్నాయి. అండ్ కింగ్ ఆఫ్ ద ఫ్రూట్ మన మ్యాంగో అనమాట. సమ్మర్ లో అందరికి చాలా ఫేవరెట్ అండ్ సమ్మర్ స్పెషల్. స్వీట్ గా ఉన్నాయి కాబట్టి కొంచెం పుల్లగా ఉండాలి కాబట్టి స్ట్రాబెరీస్ కూడా తీసుకొచ్చేసారు. స్ట్రాబెరీస్ కూడా వచ్చేసాయి. ఓకే, అసలు చాలా బాగున్నాయి ఇంగ్రీడియంట్స్ అన్ని. సో ఆలస్యం చేయకుండా వెంటనే మనం స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా? సో ఐస్ క్రీమ్ కూడా తీసుకొచ్చేసావు. ఐస్ క్రీమ్ కూడా నేను చెప్పాను కదా, ఇది అందరూ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇష్టపడతారు, ముఖ్యంగా చిన్నపిల్లలు ఇష్టపడతారు బికాస్ ఆఫ్ ఐస్ క్రీమ్. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. షూర్. ఓకే, సో ముందుగా ఒక బౌల్ తీసేసుకొని అన్ని ఫ్రూట్స్ యాడ్ చేసేసుకుందాం. ఒక స్పూన్. సో ఫస్ట్ మన బనానా అన్ని సీజన్లో అవైలబుల్గా ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మన సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ మ్యాంగో. ఇది డ్రాగన్ ఫ్రూట్ మన ఆప్షనల్ అనమాట, ఇది వేసుకోవచ్చు, లేదు అంటే ఇట్స్ ఓకే ఫైన్. అంటే ఇప్పుడు చాలా మంది చాలా ఇష్టంగా తింటున్నారు, చాలా మందికి ఇది దొరకదు, అవైలబుల్ గా ఉండదని తీసుకోరు, సో ఆప్షనల్ గా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్ట్రాబెరీ. సో సపోటా ముక్కలు, సపోటా,
ఫస్ట్ ఫ్రూట్స్ బాగా మిక్స్ చేసేసుకుందాం అన్ని. ఓకే. అండ్ ఏదైనా షుగర్ అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. ఇవన్నీ కూడా మంచిగా స్వీట్గా ఉండే ఫ్రూట్సే. సో చక్కగా సమ్మర్ ఈ సలాడ్ అందరూ తీసుకోవచ్చు, రిస్ట్రిక్షన్ ఏం లేదు. బట్ ఎవరికైతే షుగర్ లెవెల్స్ అలా ఉండే వాళ్ళకి భయపడతారో వాళ్ళు కొంచెం తక్కువ తీసుకుంటే 100 to 150 grams తీసుకోవాలి. డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే, లైక్ వాళ్ళకి ఎక్కువగా షుగర్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి అని భయంగా ఉంటాయి. ఓకే. సో 100 to 150 grams. నెక్స్ట్ కొన్ని నట్స్ కూడా యాడ్ చేసేసుకుందాం. కొన్ని సో అవి కూడా చాలా సన్నగా తరుగు, చాలా బాగుంటుంది. అండ్ కావాలంటే మనం కొన్ని ఈ ముక్కలు కూడా కొంచెం చిన్నగా కూడా తరిగేసుకోవచ్చు. చిన్నగా కూడా ఇష్టంగా కొంతమంది ఇష్టంగా తింటారు. కొంచెం పిస్తా, ఫస్ట్ కాజు వేశారు, తర్వాత బాదం అండ్ పిస్తా కూడా వేస్తారు. సో ఇది కూడా కొంచెం మిక్స్ చేసేసుకుందాం. సో ఇది మనం సమ్మర్లో కొంచెం ఫ్రిడ్జ్లో ప్రిజర్వ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే. లేదు బనానా కలర్ చేంజ్ అవుతుంది అనుకునే వాళ్ళు ఇది మిక్స్ చేసి ఓన్లీ బనానా సపరేట్గా పెట్టేసి బనానా మళ్ళీ అప్పుడు ఫ్రెష్గా ఇందులో మిక్స్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే లాస్యా, ఇంకా ఇప్పుడు మిక్స్ చేసేసుకున్నాం కదా, కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం 5-10 minutes కొంచెం కూల్ అవ్వడానికి. ఓకేనా? ఒకసారి వెళ్ళి చూసేసొద్దాం, కూల్ అయ్యేదేమో తీసుకొచ్చేస్తాను. ఓకే. ఓకే. సో పర్ఫెక్ట్గా కూల్ అయిపోయింది కదా. మనం ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. ఒక స్పూన్, కొంచెం పెద్ద స్పూన్. ఇంకొక స్పూన్ ఇస్తాను. దీని మీద ఒక్కొక్క స్కూప్ వేసేసుకో. సో ఐస్ క్రీమ్ ఈజ్ మంచి మూడ్ ఎలివేటర్ అనమాట. ఓకే. నెక్స్ట్ మనం గార్నిష్ చేసుకుందాం దీన్ని కొంచెం క్యాష్యూతో అండ్ బాదం. ఓకే. కొంచెం పిస్తా. ఓకే. అలాగే స్ట్రాబెర్రీస్తో ఫైనల్లీ. ఓకే లాస్యా, మన సమ్మర్ ఫ్రూట్ సలాడ్ విత్ నట్స్ రెడీ అయిపోయింది. వావ్. ఓకే. సమ్మర్ ఫ్రూట్ సలాడ్ విత్ నట్స్ అయితే రెడీ అయిపోయిందని. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. సమ్మర్ ఫ్రూట్ సలాడ్ విత్ నట్స్ కి కావాల్సిన పదార్థాలు: అరటి పండు 1, మామిడి పండు 1, డ్రాగన్ ఫ్రూట్ 1, స్ట్రాబెర్రీలు 4, సపోటాలు 2, జీడిపప్పు కొద్దిగా, పిస్తా కొద్దిగా, బాదం పప్పు కొద్దిగా, ఐస్ క్రీమ్ 1 కప్పు. సమ్మర్ ఫ్రూట్ సలాడ్ విత్ నట్స్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో అరటిపండు ముక్కలు, మామిడి పండు ముక్కలు, డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు, స్ట్రాబెర్రీస్, సపోటా ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత దీనిలో జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా వేసి బాగా కలిపి కాసేపు ఫ్రిడ్జ్ లో ఉంచి చల్లబడనివ్వాలి. ఆపై చల్లార్చుకున్న మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దాని మీద ఐస్ క్రీమ్ వేసి జీడిపప్పు, బాదం, పిస్తా తురుము, స్ట్రాబెర్రీతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సమ్మర్ ఫ్రూట్ సలాడ్ విత్ నట్స్ రెడీ. కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసాం కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. వావ్, చాలా మంచి అరోమా కూడా వస్తుంది. సో మరి టేస్ట్ చేద్దామా? ఓకే. ఓకే. సో చాలా బాగుంది. అంటే ఫ్రూట్స్ అన్ని చక్కగా జెల్ అయిపోయాయి. మేమైతే యాడ్ చేసాము అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసాం కాబట్టి. అండ్ ఐస్ క్రీమ్ మెయిన్గా ఐస్ క్రీమ్ వల్ల చాలా టేస్ట్. అండ్ నట్స్ కూడా మధ్యలో అలా క్రంచీగా తగులుతుంటే సూపర్ గా ఉంది. అండ్ నెక్స్ట్ థింగ్ మనం కూల్ చేసాం కాబట్టి తింటుంటే కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. సో అది మెయిన్ అనమాట. అంటే ఫ్రూట్ సలాడ్ చేసిన తర్వాత ఒక 5 to 10 minutes ఫ్రీజ్ చేసుకుంటే ఎలాగో ఐస్ క్రీమ్ కూల్దే పెడతాం కాబట్టి ఇట్స్ ఓకే, ఫైన్. ఓకే. సో 2 రెసిపీస్ చాలా బాగున్నాయి. దోశ అయితే చాలా సూపర్ గా ఉంది అండ్ ఇదైతే చెప్పక్కర్లేదు, చూడగానే అందరికి అర్థమైపోతుంది చాలా బాగుందని. సో మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే.
సో ఫస్ట్ మనం గుమ్మడికాయ అటుకుల దోశ చేసుకున్నాం కదా, సో ఎవ్రీథింగ్ దాంట్లోనే ఉంది. సో గుమ్మడికాయ వచ్చేసి మంచి విటమిన్ ఏ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మోస్ట్లీ గుమ్మడికాయ కర్రీ కానీ గుమ్మడికాయతో చేసిన రెసిపీస్ ఎవరు కూడా ఎక్కువగా తినరు. సో ఇలా దోశలాగా ట్రై చేసి చూడండి, తప్పకుండా అందరూ తింటారు. సో గుమ్మడికాయ వచ్చేసి మంచి విటమిన్ ఏ ఉంటుంది. కంటి సమస్య ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఇది బాగా ప్రిఫర్ చేయండి. అలాగే అటుకులు వచ్చేసి నార్మల్లీ రైస్తో వస్తుందని చెప్పి కార్బ్స్ ఉంటాయని ప్రిఫర్ చేయరు, బట్ ఇది వచ్చేసి మనకు కాంప్లెక్స్ కార్బ్స్ అనమాట. సో దీనివల్ల మనకు మంచి ఐరన్ కూడా వస్తుంది. సో బ్లడ్ వాల్యూస్ ఎవరికైతే తక్కువగా ఉంటాయో వాళ్ళు అటుకులు బాగా యూస్ చేయొచ్చు. సో ఇందులో మనం కర్డ్ కూడా యాడ్ చేసాం కదా, కర్డ్ వచ్చేసి మంచి ప్రీబయోటిక్ అనమాట. సో గట్ ఫంక్షనింగ్ చాలా బాగా జరుగుతుంది కర్డ్ వల్ల. సో ఈ రెసిపీ టోటల్గా వచ్చేసి డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, విటమిన్ ఏ డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళందరికీ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఓకే. సో నెక్స్ట్ మన ఫ్రూట్ సలాడ్. ఇంకా ఇది చూస్తేనే చాలా న్యూట్రిషన్గా అనిపిస్తుంది కాబట్టి మెయిన్ థింగ్ మనం మ్యాంగోస్, ఇది సీజనల్ ఫుడ్ కదా, సో మ్యాంగోస్ ఉన్నప్పుడు తింటే చాలామంది వేడి అవుతుంది అని చెప్పేసి అవాయిడ్ చేస్తారు, బట్ అందులో మంచి విటమిన్ ఏ ఉంటుంది అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఓకే. అండ్ స్ట్రాబెరీ వచ్చేసి విటమిన్ ఏ, సి రెండు ఉంటాయి. సో విటమిన్ సి అంటే ఓన్లీ సిట్రస్ ఫ్రూట్స్ తీసుకుంటారు, దట్టు ఇంకా కోల్డ్ కాఫ్ అవుతుందని రిజెక్ట్ చేస్తారు. సో అలాంటి వాళ్ళు స్ట్రాబెరీస్ తీసుకోవచ్చు. అండ్ నట్స్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి మంచి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కానీ, బీపీ వాళ్ళకి కానీ చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ మన ఐస్ క్రీమ్ 3 ఎలివేటర్ లాగా హెల్ప్ అవుతుంది. ఓకే. సో ఇది మంచి స్నాక్ టైంలో కానీ, లేదంటే బాగా ఎండలో పోయి వచ్చిన వాళ్ళు, అండ్ సమ్మర్ వస్తుంది కాబట్టి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ పల్లవి, మంచి రెసిపీస్ని పరిచయం చేస్తావు. థ్యాంక్స్ అలాట్. వెల్కమ్ లాసియా. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.